గత ప్రభుత్వం చేపట్టిన పనులు కాంగ్రెస్ సర్కార్ కొనసాగించడంలో విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వరంగల్లో నిర్మాణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పురోగతి పరిశీలించిన హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ తీరుపై విమర్శలు చేశారు. కేసీఆర్ పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని ఆలోచిస్తే రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తారని ఆరోపించారు. దేవదల ప్రాజెక్టు పూర్తి చేయడం నిర్లక్ష్యం చూపిస్తున్నారని, మంత్రులు ఎవరికి నచ్చినట్టుగా వారు డెడ్ లైన్స్ ప్రకటిస్తున్నారని ఆరోపించారు. గోదావరి జలాల అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సీఎం సవాల్ను స్వీకరిస్తున్నామన్నారు హరీష్ రావు. డెడ్ లైన్లు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి తప్ప ప్రాజెక్టులో అంగుళం కూడా ఇవాళ పని జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు కథ ఎట్లున్నదంటే ఆడలేక ఓడ మధ్యలు అన్నట్టు పనిచేయడం చేతగాక మీరు ల్యాండ్ ఎక్విజిషన్కు నిధులు విడుదల చేయక ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద పడేడిస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు ఏడుస్తారు? 2.5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. 2.5 సంవత్సరాల్లో 2.5 ఎకరాలకు కూడా దేవాదుల్లో మీరు నీళ్ళు ఇవ్వలేదు. ఉన్న మోటార్లు కూడా నడిపే చేతనైతలేదు మీకు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన మోటార్లు కూడా నడపడం చేతగాక జిల్లాలో పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. గోదావరి మీద మాట్లాడదామంటుండు. గోదావరి మీద మీరు చేసిందేమున్నది? 2.5 ఏళ్ళ ఓ బ్యారేజ్ కట్టివా, ఓ చెక్ డ్యామ్ కట్టివా, ఓ లిఫ్ట్ పెడితివా, 1 ఎకరానికి నీళ్ళు ఇస్తావా? ముఖ్యమంత్రి గారు మాట్లాడదాం అసెంబ్లీలో అంటుండు. ఎస్, మేము రెడీ, నీ సవాల్కు మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు. కెమెరా తిప్పకుండా మైక్ కట్ చేయకుండా నువ్వేం చేసినావో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో